ఓ కెమెరా ఎక్కడుందా? హాయ్ జూమ్. హాయ్, నా పేరు కార్తిక్. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? స్మార్ట్గా ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు. వీడికో మంచి గర్ల్ ఫ్రెండ్ ఉండుంటుంది. తాగుతూ పబ్బుల్లో తిరుగుతూ ఫుల్గా డ్యాన్సులు చేస్తూ లైఫ్ జాలీగా ఎంజాయ్ చేస్తాడు అనుకున్నారా? యూఆర్ టోటలీ రాంగ్. వాల్ క్లాక్ చూసారా? అదే నేను. ఎప్పుడు చూసినా మనీ 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 మనీ. అందుకే పని 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 పని. నా ఫ్రెండ్స్ ముందు నేనే హీరో. కార్తిక్ ఈజ్ గ్రేట్. ఐ ఆమ్ గ్రేట్. ఎస్, ఐ ఆమ్ గ్రేట్. కార్తిక్ ఈజ్ రియల్లీ గ్రేట్. హాయ్. ఆహాహాహా, ఇలాంటోడు మీకు ఇండియాలోనే ఎక్కడ దొరకడు మామా. నువ్వు సూపర్ హే. కానీ ఒక్క నిమిషం. కొంచెం రండి. మావాడి గురించి ఇక్కడ అడుగుతున్నారు, చెప్తా, సూపర్గా చెప్తా. ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిని ఒక్కసారి నుంచో పెట్టారు అనుకోండి, ఏంద్రా ఇది పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అని అడుగుతాడు. అంటే నువ్వు అంత మంచిడు అని చెప్తున్నావా? నువ్వు తాగుమా? సింపుల్ గా చెప్పాలంటే గౌతమ్ బుద్ధుడికి సాక్షాత్తు చెట్టు లాంటోడు ఈడు. నీకు అంత జ్ఞానం ఉందని చెప్తున్నాను మామా. మా జాంగిరి రే ఇక్కడ్రా. కెమెరా అక్కడ్రా. రే అంతొద్దు, కొంచెం మొదలెడదామా? లైఫ్ ఎంజాయ్మెంట్ తెలియని పిచ్చదవా. యూత్ అన్నాక ఒక బీరు, ఒక సిగరెట్, ఒక డిస్కో, ఒక పబ్, ఏమీ తెలీదు. వేస్ట్ ఫెలో. లైఫ్లో ఏదో అచీవ్ చేస్తాడంట. అంటే మేము బజ్జీ లేడానికి వచ్చింది. ఒక్క అమ్మాయి నీడు మొహం చూద్దా. ఒకవేళ పొరపాటున చూసిందంటే నేను సన్యాసంలో కలిసిపోతా. ఏంటండి, నేను జాలీగా ఉండలేనా? లైఫ్ ఎంజాయ్ చేయలేనా? ఒక్క గర్ల్ ఫ్రెండ్, ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్. ట్రై చేస్తాను, పట్టుకుంటాను. అవును, గర్ల్ ఫ్రెండ్ని పట్టుకోవడం అంత కష్టమా? నో నో, ఆహా నో. పట్టుకుంటా, చూపిస్తా. వెయిట్ అండ్ సీ. పట్టుకుని చూపిస్తా. I want you to tell you a basic definition of market research. This is very highly confidential project for us. You know, this is a basic project which we are going to deal with today. So, I first to do, so this basic project. So, this is important project for us. Please take care of this project. ఓకే సార్. ఓకే సార్. వెళ్ళిపోయారా? ఏం చెప్తాడు మా సోది. అడు మొదలు పెడితే నిద్ర వస్తుంది మా నాకు. మామూలుగా ఎంత మంచి మూడ్లో వస్తాను. ఏం చెప్పాడు అంతకి? కొత్త ప్రాజెక్ట్ గురించి. నిద్ర సరిపోయిందా? నిజంగా
ఏంటి మామా కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని తల మెరిసిపోతున్నావు ఏంటి కదా? ఇన్ని రోజులు నా గర్ల్ ఫ్రెండ్ లేదని ఏడిపించారు కదా, నేను ప్రేమిద్దామని డిసైడ్ అయిపోయాను. అది నువ్వు అనుకుంటే సరిపోద్దమ్మా. యా, ఆ అమ్మాయి కూడా అనుకోవాలి కదా మావా. అయినా ఎవరు నువ్వు అంతగా ప్రేమించే దౌర్భాగ్యాలు? నేను ప్రేమించే అమ్మాయి ఎవరంటే నేను ప్రేమిద్దాం అనుకుంటున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? ఎవరు? తారా. ఏమైంది వీడికి? రే, ప్రేమించాల్సింది నేను కదరా, వీడెందుకురా ఫీల్ అవుతున్నాడు? చెప్పరా మావా. రివైండ్. ఏంట్రా ఇది? పువ్వు. ఎందుకురా? లవ్వు. ఏ యాంగిల్లో? టాప్ యాంగిల్. నీ దాన్ని పట్టుకోరా. ఓకే. ఎవరు చూడలే కదా. దోల తీరింది అదా. ఓకే. హలో. హాయ్. వీడికి ఇంకా లవ్ ప్రపోజ్ చేయడం తెలియదురా. అన్నా నీకు తెలుసా అన్నా? చూడండి రే, ఎలా ప్రపోజ్ చేస్తా. అదేం లేదు. మన ట్రై చేద్దాం. చూద్దాం. చూడరు ఐటమ్ రాజా. థ్యాంక్స్. వాష్రూమా? ఎక్కువ చేస్తున్నాడేంటి? ఏమైంది రెడ్డికి? చూద్దాం పదా. మావా లోపల తిరిగితే ఇంక కనపట్లేదేంట్రా? నాకొకటే, ఆడికి ఎన్నో. పట్టేసి కుమ్మేస్తుందంటావా? కావచ్చు మావా. అదే ఉండొచ్చు రో. కార్తీక్, యా కార్తీక్, యా. ఎండి గారు మిమ్మల్ని మీటింగ్కి వెళ్ళొద్దన్నారు. ఓకే బాయ్ కార్తీక్. బాయ్. రెడీ మామా? ఇన్ని రోజులు ఏ పని చేయకుండా హ్యాపీగా జీతం తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ కొత్త టీం లీడర్ వచ్చి పెన్స్ బెటర్ కదా. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది మామా. నువ్వేం చేస్తున్నావురా? వచ్చే టీం లీడర్ అయినా అందంగా ఉండాలని ప్రే చేస్తున్నా మామా. మారర్రా. వచ్చేది లేడీ బాసేనే, నో ప్రాబ్లం. యా ఓ చేశాడు. ఏంటి శకలు మారిపోయి? ఏంట్రా కర్మరా బాబు. బొకే పట్టుకుని నించున్నారు? కొత్త టీఎల్ వస్తుంటే విష్ చేద్దామని. ఓ ఆహా, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. వాట్? టీమ్ లీడర్, సారీ. I like your shoes. I like your dress. I like your smile. I like this office. అరే ఏదో కవర్ చేయండి రా. నేను ఎవరు? కార్తీక్వి. అదొకప్పుడు ప్రేమించడానికి ముందర. ఇప్పుడు నేనెవరో నాకే తెలీదు. నా మనసుందే మనసు ఎప్పుడు చూసినా తనే తలుచుకుంటుంది. ఎలాగైనా నా మనసులో ఉంది తనకు చెప్పేయాలరా. చెప్పేరా, భయపడకు, వెళ్ళి చెప్పే. ఏంటబ్బా ఏడి? రండి పైన. పైన. ఎక్కడుంది? పైన 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 పైన? యా. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్. రే మీ నీకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏమైందిరా? వెళ్ళరా మళ్ళీ బావా మేము ఉన్నాను. వెళ్ళు. వెళ్ళి బావా వెళ్ళ. బోర్ కొడుతుంది. హే హాయ్. హాయ్. అది నో వద్దు. వద్దు, థ్యాంక్ యూ. ఓకే. ఏంట్రా టెన్షన్ పడుతున్నావు?
ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? లేదే. మరి అది ఏం జరుగుతుందో చూద్దాం ఉండు ఈ మామ. పాటికి గొప్ప గొయ్యి ఉంటుంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అయిపోయాడు రా. ఐ లవ్ యూ. షోరా? షూర్. I love you too. I love you. ఇదేంట్రా పడిందిరా. ఇంతవరకు మా అన్నయ్య చూసి భయపడి నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు, ఆ టవర్ గార్డ్ తప్ప. You are the first guy. థ్యాంక్ యూ. సో Thank క్యూట్ ఆఫ్ you. యూ. I love you. నాకింతలా నచ్చవు నన్నింతలా మార్చవు నువ్వు చూసిన చూపుకి నీ సొంతమై ఉంటానే నేనిలా నిన్నలా ఎందుకు లేనుగా నిన్ను చూస్తే చాలు నేనేరుగా రోజంతా గడిపేస్తానే హాయిగా నీ ప్రేమే నాలోన నువ్వేగా నిన్న మీ మీద అటాక్ చేసింది వీళ్ళే. ఛా, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. ఇంకొకసారి తప్పు చెయ్యకు. మన దందాలో అటాకులు మామూలే.
వెన్నుపోట్లు కాదు. ఛే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అన్నయ్య. బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి? గన్. ఇప్పుడే తెస్తాను. 1 2 3. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ మ్యామ్. Oh, you're checking? ఎస్ సార్. Oh, looking very professional. Yeah, carry on. మేడం బ్యాగ్. Nice music, my favorite. Yeah. గన్స్ ఆర్ నాట్ అలౌడ్ మ్యామ్. Gunna. సారీ మేడం, గన్స్ ఆర్ నాట్ అలౌడ్. అది నా బర్త్డే గిఫ్ట్. ఏదైనా సారీ మ్యామ్. నేనెవరో తెలుసా? మీరెవరైనా నాట్ అలౌడ్ మ్యామ్. ఐఎమ్ డేవిడ్ సిస్టర్. సారీ మ్యామ్. ప్లీజ్ వెల్కమ్. మీరు కూడా వెళ్ళండి సార్. కమ్ ఆన్ డార్లింగ్. నేనా? You go. I'll go to bathroom. లోపల ఉంది సార్. Oh, ఉందా? ఉంటుంది. You go. I'll follow you. ఓకే కమ్ Yeah, ఫాస్ట్. sure. Very good. తను మాఫియా డాన్ చెల్లెలేగా? అవును సార్. చెల్లెలే అంట. లోపలికి వెళ్ళాలి. ఎందుకండి? అవసరమా నాకు? డాన్ సిస్టర్ అంట. పోయి అదే తగలాలా నాకు? నా జీవితం అలా అయిపోయిందండి. వాళ్ళు ముందే చెప్పారు. ఎందుకండి నాకు ఇదంతా? కార్తీక్. కమింగ్ రావాలంట. వచ్చేస్తారా? అది నన్ను అడిగితే పారిపోయానని చెప్పు. ఓకే సార్. గన్ను చూసి పారిపోయానని చెప్పు. ఓకే సార్. మళ్ళీ రానని చెప్పు. ఓకే సార్. కార్తీక్. పారిపోయాడు మేడం. గన్ను చూసి పారిపోయాడు మేడం. వాట్? మళ్ళీ రానన్నాడు మ్యామ్. ఏంటి? కార్తీక్. మెల్లిగా తాగరా. ఏమైంది మావా? ఒకే గుటకలో బాటిల్ మొత్తం ఖాళీ చేస్తున్నావు. తారా రాలేదు. తారతో పబ్బుకి వెళ్ళావు. పబ్బులో అందరినీ చెక్ చేసి పంపిస్తాడా? అవును, చెక్ చేస్తున్నారు. చెక్ చేశాడా? తారా బ్యాగ్ లో తారా బ్యాగ్ లో గన్నుందిరా. గన్నేంట్రా? ఏంట్రా గన్ చూసి భయపడొచ్చేసావేంటి? అయినా ఈ రోజుల్లో లేడీస్ గన్స్ క్యారీ చేయడం మామూలు అయిపోయిందిరా. నిర్భయ చట్టం సేఫ్టీ కోసం. అది కాదమ్మా. నీకు డేవిడ్ తెలుసా? మాఫియా డాన్ డేవిడా? ఆ డేవిడే తెలుసా? రే కొంపు తీసి ఆ డేవిడ్ చెల్లె తారా అని చెప్పు కదా. కొంప తీయకుండానే ఆ తారా డేవిడ్ చెల్లెలు. రే పోయి మాఫియాతో పెట్టుకున్నావు అమ్మా. ఏదో ఫోన్ చూడరా. తీసుకోరా.
రే మా ప్రపంచంలో తారా హలో హలో ఎక్కడున్నావురా? ఆఫీస్ ఏయ్ ఎక్కువ వాగద్దు, నేను మీ ఇంటి కిందే ఉన్నా. కిందున్నావా? అది నేను స్నానం చేస్తున్నా. మర్యాదగా కిందికి వస్తావా లేక గన్ తీసుకొని పైకి రమ్మంటావా? కన్నా ఒరేమా, ఎందుకు బుల్లెట్లన్నీ వేస్ట్. నువ్వు అక్కడే ఉండమ్మా, నేనే వస్తున్నా. ఇదిగో వచ్చేస్తున్నాగా. వచ్చేస్తున్నా. అన్నయ్య 1 minute. Take the position, Billa. Take the gun. గన్ 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 కార్తిక్ బుల్లెట్ ఇలా చెవి పక్క నుండి వెళ్ళాలి, కానీ టచ్ అవ్వకూడదు. పక్క నుంచి వెళ్ళాలి, టచ్ కాకూడదు. పక్క నుంచి వెళ్ళిపోవాలి, టచ్ కాకూడదు. ఏం కాన్సెప్ట్ సార్ మీది, సూపర్ సార్. బిల్లా అటాక్. కార్తిక్ హలో, సారీ, చిన్న అటాక్. కార్తిక్ లే. చిన్న అటాక్ బాగుంది, సూపర్. డేవిడ్, హీస్ మై బాయ్ ఫ్రెండ్. కాదమ్మా, ఫ్రెండ్ ఓ ఫ్రెండ్. బావగారు భయపడుతున్నారు, నీ గన్ను ఇచ్చేయమ్మా, నీకు ఇంకో గన్ను ఓకే. కొనుస్తాను. మనిషి నువ్వు కార్తిక్ కన్నది కార్తిక్ ఆగు. నాకు ఎదురు అయితే అరే సెన్స్ లేదా నీకు? నేను చచ్చిపోతే అయ్యో అన్నని కాల్ చేస్తే కార్తిక్. వాడే నీ బాయ్ ఫ్రెండ్, నేను ఫిక్స్ అయ్యాను. నైస్ సెలెక్షన్. డోంట్ వరీ, కమ్. రే హాయ్. పాటలన్నీ సరిగ్గా ఉన్నాయి కదా. ఏ డౌటా? కూర్చోరా. బావ ఏమైంది బావ? రాత్రి తారా వాళ్ళ అన్నకి పరిచయం చేస్తాను తీసుకెళ్ళింది కదా. పరిచయం చేసింది, గన్ ఇచ్చింది. అంటే నువ్వు ఆ గన్ను పెట్టుకుని తిరుగుతున్నావు ఏంటి? లేదురా, ఏంటి? నేనేం చేశానో తెలుసా? బాగా ఓల్డ్ స్టైల్లో లేటెస్ట్ గన్ ఉంటే ఇవ్వు అని చెప్పి. అవచా నిజమా? నీకు డౌటా? వీడు మరీ ఎక్కువ షో చేస్తున్నాడు. కానీ బావా, ఏ మాటగా మాట బావా, నువ్వు ఆ తారా చేతిలో పడి వచ్చి వాళ్ళ అన్నయ్యకి తారా నా గర్ల్ ఫ్రెండ్ కాదు, ఓన్లీ ఫ్రెండ్ అని చెప్పా. ఫ్రెండ్ అని చెప్పి యు ఆర్ సో బ్యూటిఫుల్ దట్ ఐ యామ్ టెల్లింగ్ టు ఫ్రెండ్స్. నలిగిపోయాడు రా మామ మళ్ళీ. లవ్వు గివ్వు అన్న వెనక తిరిగి మా అన్నయ్య చూసి గర్ల్ ఫ్రెండ్ కాదు జస్ట్ ఫ్రెండ్ అని చెప్తావా? అంటే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు తెలియకుండా నీకెవరా గర్ల్ ఫ్రెండ్?
3 ఏళ్ల నుంచి ఆఫీస్ లోనే కదా పడి సచ్చావు. కదా ఒకప్పుడు ఉండేది, అప్పుడు నువ్వు లేవు. ఇప్పుడు నువ్వున్నావు, తను లేదు, కానీ మళ్ళీ వచ్చేసింది. సో ఇప్పుడు నువ్వు ఉండకూడదు కదా. ఉందా? ఆ, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేస్తే ఎలా సమాధానం చెప్తాం? బావ, మన ఆఫీస్కి వెళ్ళి. అరే, ఆఫీస్ ఉంది కదా. ఆఫీస్ ఆఫీస్ అదే, అదే, ఆఫీస్ ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్ లోనా? అందరం ఆఫీస్ లో ఎవరు వచ్చారు కొత్తగా? మన టీం లీడర్ శ్వేతానా? ఎక్సలెంట్. శ్వేత. శ్వేత అలా అవుతుంది నా దూదీపంలాగా నువ్వు ఎవరు నచ్చుకుంటాడు వచ్చేస్తారంటరా. థ్యాంక్ యూ. ఎందుకు? వెళ్ళి శ్వేతకి ఐ లవ్ యూ చెప్పు. శ్వేత దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. నేను చెప్పానని చెప్పు. ఓకే, రేయ్. వెళ్ళు. నేనా? ఆ. శ్వేతాక ఐ లవ్ యూ నా చండాలంగా ఉంటుందిరా. రే- సారీ. వాడు కాదు, నువ్వు. ఎగ్జాక్ట్లీ. నువ్వే. నేనేనా? అవును. నేనేనంట్రా. వెళ్ళు. వెళ్ళనా? వెళ్ళరా. శ్వేత, శ్వేత, వెళ్ళనా? శ్వేత, ఐ లవ్ యూ. మీ టూ. మిటు. యా, మీ టూ. అంట్రా. ఓకే దెన్ బై గైస్, మీట్ యు లేటర్. మీటు అంట, బాయ్ అంట, మీట్ యూ లేటర్ అంది. బాయ్, ఐ లవ్ యూ. బాయ్, ఐ లవ్ యూ. మై గర్ల్ ఫ్రెండ్, మై గర్ల్ ఫ్రెండ్ చెప్పేశా. మై గర్ల్ అంత లేదు, నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అని నేను ఫిక్స్ అయిపోయా. నువ్వు ఫిక్స్ అయిపోతే మంచిది. మరి తను ఎంత త్వరగా దాన్ని వదిలేస్తే నీకే అంత మంచిది. లేకపోతే నా గురించి నీకు తెలుసుగా. శివుడు. టేక్ కేర్. కూల్. టేక్ కేర్. మామా, ఏంట్రా ఇది? మాట్లాడితే కాల్ చేస్తానంటుంది ఏంట్రా? అయ్యో. ఏంట్రా ప్రేమిస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? మరి మామూలు అనుకుంటున్నావా? పిచ్చెక్కిపోవాలి, అప్పుడు కానీ నిజమైన ప్రేమ కాదు మావా. రే, ఆడసలే భయపడి చేస్తున్నాడు, ఇంకెందుకు భయపడతా? సరే, సూపర్ ఐడియా చెప్తా మావా. సైలెంట్ గా ఇద్దరిని దాని దగ్గర గన్నుందిరా. అవును కదా, కాల్చి పడేస్తుంది. వామ్మో. ఏదైనా పనికొచ్చే ఐడియా చెప్పరా? సూపర్ ఐడియా చెప్తా మావా. నువ్వు రెగ్యులర్గా వెళ్ళే పబ్కి శ్వేతని తీసుకెళ్ళు, అర్పించి అక్కడ డాన్స్. కరెక్ట్గా ఏదో టైంకి తారా వస్తుంది కదా, మీ డాన్స్ వస్తుంది కదా,
అది చూసి దానికి పిచ్చెక్కిపోద్ది దెబ్బకి. ఇంకేముంది, ఆటోమేటిక్గా నిన్ను వదిలేద్ది. ఇంతకంటే మంచిగా దొరకదు మావా. అంతేనటవా? కాల్చదు కదా? కాల్చదు అంటే కరెక్ట్గా చెప్పలేను రా. కాల్చదు. ఎందుకు కాల్చదు? Public కదా. కాల్చదు. ఆ, కాల్చదు. కాల్చదు. నువ్వు శ్వేత కాల్ చేయి. చెయ్యి మావా. చేయమంటావా? చెయ్యి చెయ్యి. పక్క కదా, కాల్చదు కదా? చెయ్యి. Confirm కన్ఫర్మ్ రా, కదా? చెయ్యి. ఓకే. హలో, శ్వేత డార్లింగ్. బాయ్స్ అంతా బకరాలే, మా నవ్వుకి బానిసలే, ఒక ఫిగర్ కి వందలే, క్యూ కట్టే పిచ్చి వాళ్ళే. అయ్యో పాపం అంటూ జన్మనిస్తే సర్వంలో చీజయ్యన్నాను సాఫ్ట్గా. మైకంలో ముంచేస్తుంది, స్వర్గాన్ని చూపిస్తుంది, తలపులతో ఊరిస్తూ మతి చెడిపేస్తుంది. ఏవేవో ఆశలు చూపి రోజంతా ధ్యాసై నిలిచి గోల్స్ అన్ని ట్రాష్ చేసి పడి చేస్తుంది. మరి ఆటల డేంజరే, అందాలన వెపనుతో వేటాడే డెవిలే. ఎక్స్క్యూజ్ మీ Huh? శ్వేత, జస్ట్ ఎ మినిట్. Hey Karthik. Hi. హాయ్ శ్వేత, నువ్వు నాతో వస్తావా? Okay. ఓకే ఓకే ఓకే. నువ్వు నాతో నా ఫ్లాట్కి వస్తావా? వస్తాను. ఓకే Okay. ఓకే. శ్వేత, నువ్వు నా ఫ్లాట్లో నాతో కలిసి ఉంటావా? You mean living relationship? యా, అదే కదా. Wow. Hey, I'll pack my bags and come. ఓకే ఓకే. ఓకే, తను సరే అనేసింది. వావ్, థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. శ్వేత, ఐఎమ్ కమింగ్. Hi Dad. అప్పుడే అతను ఫ్లాట్కి వెళ్ళి ఉండడం అవసరమా? లైఫ్ అమ్మా, కామెడీ కాదు, సీరియస్గా తీసుకో. నాకు తెలుసు నాన్న, కార్తిక్ చాలా మంచివాడు. ఎప్పుడు తన వర్క్ ఏదో తను చూసుకుంటాడు. ఐటీ ఫీల్డ్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పటి వరకు అమ్మాయిలు కానీ చెడలవాట్లు కానీ ఏమీ లేవు తన లైఫ్లో. నన్ను బాగా చూసుకుంటాడని నమ్మకం ఉంది.
ఇంతకన్నా ఒక అమ్మాయికి ఏం కావాలి? ఓకే, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పాపా. పద. యా కమింగ్. హాయ్. మే ఐ కమ్ ఇన్? యా. వావ్, బ్యూటిఫుల్ ఫ్లాట్. ఎవరు చూడలేదు కదా. వావ్, నైస్ కిచెన్. అవునా? నీకు వంట కూడా వచ్చా? హా, వచ్చు. హా, ఆ, నా రూమ్ ఎక్కడా? ఆ, ఏ, ఆ, పైన. Oh, okay, Yeah. come, let's go. వావ్, ఎక్సలెంట్ ఫ్లాట్. ఎలా రా పట్టావు? ఎక్కడ? అదే నా బెడ్రూమా? నీ హ్యాట్ లాగే నీ ఫ్లాట్ కూడా చాలా అందంగా ఉంది. రే రే రే, నేను రెడీ అవ్వాలి, నువ్వు బయటికి పో. బయటికి పో, వెళ్ళు. గో 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 గో. I have to get ready. Go go. వెళ్ళమన్నానా? Go. I have to go. Bye. Sunny, 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 sunny. Sunny, 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 sunny. మధురమే నీ చూపులు, అమృతమే నీ పలుకులు, అతిశయమే నీ వలపులు, సుందరమే నీ సొగసులు. మేఘాల సొగసే నర్తించే ఇలలో, సుగుణాల సిరులే కురిశాయి ఎదలో, ఈ హాయిలో నిలుచే మధురమే నీ చూపులు, అమృతమే నీ పలుకులు. ఉంది నా ప్రాణమే ఇక నువ్వే మధురమే నీ చూపు
నీవే నా ఆనందమే నీవే బంధం నీవే నా అనుబంధమే నీవే అందం నీవే నా ఆనందమే నీవే బంధం నీవే నా అనుబంధమే నీవే అధరామృతాలే నేనందుకోనా మురిపాల జడిలో నే మురిసిపోనా నన్ను చేరగారా ప్రియా మధురమే నీ చూపులు అమృతమే నీ పలుకులు అతిశయమే నీ బలపులు సుందరమే నీ సొగసులు గమపదని సరి రే మామా శ్వేత పెద్ద కోటీశ్వరాలంట్రా. చా అవునా? ఏదో టైం పాస్ కోసం మన కంపెనీలో వర్క్ చేస్తున్నట. కార్తిక్ చాలా అదృష్టవంతుడు రా మామ. తంతే మనడు బూర్లు బట్టలు పడ్డాడుగా. అవునరా. అవునరా, గారెలు కూడా. అయినా తార వాణి లవ్ చేయటం ఏంటి, దాని గన్నుకు భయపడి వాడు శ్వేత ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయటం ఏంటి, ఏమంతా మాయగా ఉంది మావా ఏంటోరా జీవితం. కదరా. అయినా వచ్చే అదృష్టాన్ని ఎవ్వడు ఆపలేడురా. దురదృష్టవంతుడు కూడా ఎవడు కాపాడలేడురా. అది కూడా కరెక్టే. ఏంటి మ్యాటర్? ఎవరు అక్కడ నిజం చెప్తారా గన్ తీయమంటారా? గన్ను ఎందుకులేండి, అయ్యో, అసలు ఏం జరిగిందంటే శ్వేత 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 ఐఎమ్ సారీ శ్వేత, ఐఎమ్ రియల్లీ సారీ. ఈరోజు పార్టీ అయింది. వదులు శ్వేత ప్లీజ్ అర్థం చేసుకో. శ్వేత శ్వేత ప్లీజ్. You know what? I love you. ప్లీజ్. Hey, what happened, Shweta? అసలు పార్టీకి ఇట్స్ నాట్ అబౌట్ ద పార్టీ. Then what happened? ప్లీజ్ లీవ్ మీ. Shweta, please. శ్వేత, నాకు నిజం తెలిసిపోయింది. అసలు నువ్వు నాకెందుకు దగ్గరయ్యావు? శ్వేత, నాకు నిజం తెలిసిపోయింది. ఆ తారాకి భయపడి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ పరిస్థితిలో అలా, కానీ ఇప్పుడు నిజంగా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఇప్పుడంటే అప్పుడు ప్రేమించలేదు కదా. అసలు ఏం జరిగిందంటే శ్వేత, అసలు ఏం జరిగిందంటే శ్వేత 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 కార్తీక్, శ్వేత శ్వేత రే మామ ఏమైందిరా? ఒక్క నిమిషం రా. 1 minute ప్లీజ్. శ్వేత, కార్తీక్, శ్వేత 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 నేను చెప్పేది విను. శ్వేత 1 minute. శ్వేత ప్లీజ్ ఒక్కసారి. లీవ్ మీ. శ్వేత ఐ డిడ్ మీన్ దట్. 1 minute ఒక్కసారి నేను చెప్పేది విను. శ్వేత ప్లీజ్. శ్వేత శ్వేత ప్లీజ్. శ్వేత చెప్పేది విను. శ్వేత ఎక్కడికి?
శ్వేత ప్లీజ్ I said move your hands. ప్లీజ్ ప్లీజ్ స్టాప్ No, please, just move your శ్వేత hands. ఒక్కసారి నేను చెప్పేది విను శ్వేత వాట్స్ ద Move your ప్రాబ్లం hands. వాట్ హ్యాపెండ్ No. శ్వేత ప్లీజ్ చెప్పేది విను శ్వేత చెప్పేది విను లిసన్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే శ్వేత 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 అంబులెన్స్ శ్వేత 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 డాక్టర్ యా శ్వేతకి ఎలా ఉంది తలకి బలమైన గాయం తగలడం వల్ల తను కోమా స్టేజ్లో ఉంది. కోమా యా తను ఎప్పుడు కోలుకుంటుంది డాక్టర్ ఆ, చూడండి 2 days అయినా పట్టొచ్చు 2 years అయినా పట్టొచ్చు వెయిట్ చేయక తప్పదు. తను చూడొచ్చా పేషెంట్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత వెళ్ళి చూడండి బట్ డోంట్ డిస్టర్బ్. Okay, ఓకే ఎక్స్క్యూజ్ మీ, డ్రెస్సింగ్ చేయాలి, బయటికి వెళ్తారా? ఓకే పదరా ప్లీజ్ డాక్టర్ డాక్టర్ డోంట్ డూ. ఆర్ యూ ఆల్ రైట్? ప్లీజ్ సార్, కాల్ మై డాడ్. ఓకే ఓకే ఓకే. వాట్స్ యువర్ డాడ్ నెంబర్? 99-857-22-891. ఓకే ఆల్ రైట్. సిస్టర్, కాల్ టు హర్ డాడ్. ఓకే సార్. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. శ్వేత హే, ఎక్స్క్యూజ్ మీ. నేను చెప్పానరా గుడికి వెళ్ళొస్తే అంతా మంచి జరుగుతుందని. వీళ్ళంతా ఎవరు? శ్వేత ఎక్స్క్యూజ్ మీ, హూ ఆర్ యూ? Get out. ఏంటి శ్వేత? కార్తీక్ ని నేను తెలీదా నీకు? I don't know any Karthik. Dad, please. బాబు ఇలా రా. శ్వేత నేను ఎవరో I తెలీదా don't నీకు? know any Karthik. రామ్మా. శ్వేత Please.
సార్ తనకి నేను ఎవరో తెలియదంట సార్. బాబు మా అమ్మాయికి ఎవడు లవర్ లేడు, అసలే అమ్మాయికి ఒంట్లో బాగాలేదు. సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. చెప్పు సార్. డాడ్ ఎవరు పడితే వాళ్ళు లోపలికి వస్తున్నారు, ముందు డోర్ వేసేయ్. పదరా, పద. పదండి. ఏయ్ బాబు, తీసుకెళ్ళండి. ఏయ్. Get out, get out. శ్వేత ప్లీజ్ అంకుల్, ప్లీజ్ Hey, go. అంకుల్, Get back. అంకుల్, Hey, చెప్పేది నీకే. శ్వేత వెళ్ళరు. అంకుల్, అంకుల్ Hey, ప్లీజ్ అంకుల్, వెళ్ళండిరా మీరు. అంకుల్ నా మాట వినండి. శ్వేత, శ్వేత హే, చెప్తే అర్థం కదా. చూడు, అంకుల్, శ్వేత please, గతం మర్చిపోయింది, నువ్వు కూడా మర్చిపోతే బెటర్. శ్వేత, శ్వేత, శ్వేతరా, శ్వేతరా, ఆగరా. అంకుల్, వెళ్ళిపోయిందిరా శ్వేత. శ్వేత. రేయ్. శ్వేత, శ్వేతరా, రే, శ్వేతరా. డాక్టర్ వచ్చారు చూడు. మిస్టర్, శ్వేత మీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు? 6 నెలలుగా తెలుసు డాక్టర్. దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. తలకు తగిలిన బలమైన గాయం వల్ల గత 6 నెలలుగా జరిగిన విషయాలన్నీ మర్చిపోయింది. ఎస్, టెంపరీ మెమరీ లాస్. మళ్ళీ గతం గుర్తొస్తుందా? కొంచెం దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి. దెర్ ఈజ్ ఏ ఛాన్స్ మళ్ళీ ఆమె గుర్తు రావచ్చు. గుడ్ లక్. సార్ చెప్పేదండి, ధైర్యంగా ఉండు. గుర్తురావుతున్నారు కదా, ట్రై చేద్దాం. మొదట పద బావా, పద. రేయ్, క్లారిటీ కాంతారావు. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నాను కానీ ముందు గేట్ తీరా. అదంతా కుదరదు. ఎలా నాటకాలు ఆడుతున్నావా? గేట్ తెరు. సార్ మీరే కదా సార్ చెప్పారు నేను ఫోన్ చేస్తే గేట్ తీయమని. ప్లీజ్ వెళ్ళి ఫోన్ చేయండి సార్. అరే, నేనెవరో తెలీదా? బాగా తెలుసు సార్, మీరే మా అయ్యగారు. మరి గేట్ తెరవరా? అదొకటి అడగండి, వెళ్ళి ఫోన్ చేయండి. రే రే, క్లారిటీ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సార్ మీరే చెప్పారు ఫోన్ చేస్తే గేట్ ఓపెన్ చేయమని. ఫోన్ చేయండి, గేట్ ఓపెన్ చేస్తా. ఫోన్ పాకెట్లో లేదురా, కార్లో ఉంది. కార్ అక్కడే ఉంది, నా ఫోన్ ఇక్కడే ఉంది. నేను ఫుల్ క్లారిటీలో ఉన్నా, ప్లీజ్ కాల్ మీ. చిచి, నీ క్లారిటీతో చంపేస్తున్నావురా. హలో అయ్యా, క్లారిటీ సార్, బాగున్నారండి? బాగున్నాను సార్. ఖాళీగా ఉంటే మీరు కొంచెం ఫ్రీగా ఉంటే మా మీద దయదలిచి కాస్త గేట్ దాకా వచ్చి గేట్ తెరుస్తారా సార్? బయట వెయిటింగ్ ఎక్కడ? సార్ ఫుల్ క్లారిటీగా ఉంది, ఇప్పుడే గేట్ ఓపెన్ చేస్తా. రండి సార్. ఏం సార్, ఏమైనా క్లారిటీ మిస్ అయ్యానా? జరగరా ముందు, నువ్వురా. అమ్మ జీవితం, నేను క్లారిటీగానే ఉన్నాను, వాళ్ళు క్లారిటీ లేరు. నన్ను అర్థం చేసుకోరేంటి? ఇక్కడే, ఇక్కడ ఇక్కడ కరెక్ట్ తెలుసా? నాకు ఇల్లు తెలియదురా. అదా అడుగు. ఇవి అనుకుంటారా? ఇదేంటవా? ఈ కొంప అయి ఉంటుంది.
మొత్తంగా బలిసిన పట్టాను మామ. అలా చూడకరా, దొంగలు అనుకుంటారు. అసలుకి మన ఫేస్ అంతంత మాత్రం. కాలింగ్ బెల్ ఎక్కడ ఉంది? స్విచ్ ఎదురా రే బెల్ ఎందుకు వాచ్మ్యాన్ బాబు, వాచ్మ్యాన్ బాబు వాగా రే రే అది వాగొద్దురా. రే వాచ్మ్యాన్, వాచ్మ్యాన్ హలో. ఎవరు కావాలండి మీకు? ఎవరు ఎవరు కావాలి మీకు? అది ఏంటి మామిడికాయ దొంగ తెచ్చానికి వచ్చారా? ఊరుకోండి స్వామి, 5 రూపాయల మాడి కోసం ఈ సైజ్ గేట్ ఎవడు ఎక్కుతాడా? మరి దేనికి? అది శ్వేత. ఓ శ్వేత మేడమా, ఆ, ఇప్పుడు ఫుల్ క్లారిటీ అయితే మరి లోపలికి వెళ్దాం. వచ్చింది. నాకు ఫోన్లో ఏ ఇన్ఫర్మేషన్ రాలేదే. నువ్వు ఉండు మామ, కొంచెం మీ వాల్యుబుల్ నెంబర్ ఒకసారి చెప్పండి. 9999. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? అది నేను చెప్పరా. అది అది నీ పేరే నువ్వు సరి చెప్పలేకపోతున్నావు. నేను లోపలికి ఎలా పంపిస్తాను? ఎందుకు వచ్చా చెప్పండి. శ్వేత నాకు బాగా తెలుసు, కావాలంటే లోపలికి వెళ్ళాడు. నేను ఫుల్ క్లారిటీగా ఉన్నాను. నాకు ఫోన్ వస్తే కానీ మిమ్మల్ని లోపలికి పంపి. మా ఒక నిమిషం ఉండ్రి, ఈ పందుకు మేనేజ్ చేస్తాను. సార్ మీరు సినిమాలు యాక్ట్ చేస్తారు కదా? అందరూ అంటుంటారు. 7 బృందాలు మీరే కదండి. చూసారా? 100 సార్లు సత్య అంటే ఆనందంతో తగ్గ సత్య అంటున్నా. అందులో పాట ఒకటి పాడారు సార్ మీరు. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు చెప్పేది సార్. బయటికి రండి, రండి. ఎవర్రా మీరు ఎలా వచ్చేస్తున్నారు? చెప్పు సార్. యాక్చువల్లీ దయచేసి నా మాట వినండి సార్. శ్వేత నన్ను ప్రేమించిన మాట నిజం, నేను కూడా శ్వేతాన్ని ప్రేమించిన మాట నిజం. మీరే నన్ను నమ్మండి సార్. ఎక్కడో క్లారిటీ మిస్ అయిందే. కూర్చో. చూడు, నువ్వు శ్వేతను ప్రేమించింది నిజమే ఉండొచ్చు, శ్వేత నిన్ను ప్రేమించింది కూడా నిజమే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ విషయాలు ఏవి శ్వేతకు గుర్తులేవు. ఏం చేద్దాం చెప్పు. సార్ కావాలంటే మా ఫ్రెండ్ని శ్వేత గురించి అడగండి సార్. అవును సార్, తను నా ప్రాణం సార్. తను లేకపోతే నేను బ్రతకలేను సార్. శ్వేత నా ప్రాణం సార్. నేను చూస్తుంటే జాలేస్తుంది. నీకో విషయం తెలుసా? శ్వేతకి పెళ్లి కుదిరింది. చూడు, ఈలోపు శ్వేత నోటితో తను నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నువ్వు చెప్పించగలిగితే నాకెటువంటి అభ్యంతరం లేదు. ఇది చాలు సార్, నేను ప్రూవ్ చేసుకుంటాను. ఓకే, మీరిక్కడ ఉంటాను, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే బాయ్ ఫ్రెండ్గా కాదు, ఒక డ్రైవర్గా. ఓకే సార్, నాకు ఓకే. ఓకే, ఒరే క్లారిటీ సార్, వీళ్ళకి మన గెస్ట్ రూమ్ చూపించు. ఓకే సార్, మీరండి సార్. రండి. రండి. ఏంటి ఆగిపోయారు? రండి. శ్వేత, శ్వేత, హాస్పిటల్? ఎస్. ఓకే, థ్యాంక్స్. హాస్పిటల్ అంట. ఇదే మీ రూమ్. ఇదిగో, ఇక్కడ నా అనుమతి లేకుండా గాలి ఒక దోమ కూడా తిరగదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? అయితే ఇదిగో, నేను మాట్లాడినప్పుడు ఎదురు మాట్లాడదానా? అయితే వెనక నుంచి మాట్లాడచ్చా? ఇదిగో, నీ ప్రేమ కదా నాకు తెలియాలి. నీకు శ్వేతకి ఏం సంబంధం? శ్వేతతో నాకున్న సంబంధం నీకేట్రా చెప్పేది? వాడిని అడుగు. ఐ వాంట్ టు నో వాట్ బిట్వీన్ యు అండ్ శ్వేత. నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. ఐ వాంట్ టు నో. ఆస్క్ హిమ్. దెన్ టెల్ యు. హి విల్ టెల్ యు. ఆస్క్ హిమ్. చెప్పు. అసలు ఓనర్ మమ్మల్ని ఇక్కడ ఉండమన్నాడు, మధ్యలో నీకు
అడు పెద్ద లూజు అది ఏం తెలీదు ఇక్కడ నేనే బాస్ ఓహో అయితే దేవుడిని నమ్ముతావా? మరి దెయ్యాన్ని వచ్చే అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి మా రూమ్కి రా. ఏం చేస్తున్నారా మీ ఇద్దరు పెద్ద తారా అడుగుతే బెటర్. వీళ్ళిద్దరు ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు? ఏం అర్థం కావట్లే. అయ్యగారు ఏంట్రా? అది పాత బాయ్ ఫ్రెండ్ మీకు తెలుసు కదా. అడు పాత బాయ్ ఫ్రెండ్ మీకు తెలుసు కదా. శని తెచ్చి ఎందుకు తల మీద పెట్టుకున్నారు? రే నేను ధనవంతుణ్ణి, ఒక తండ్రిని, ఆ మాత్రం క్లారిటీ నాకు ఉండదంటరా. వాడు మన అమ్మాయిని ప్రేమించాడు, కానీ నేను మన అమ్మాయికి తెచ్చినవాడు కోటీశ్వరుడు. మరి ఈడ అంత క్లారిటీ ఉన్నప్పుడు అంత పంపించవచ్చు కదా. రే ఈ విషయం వీడికి చెప్పామనుకో, వీడేం చేస్తాడు, స్ట్రైట్ గా మన అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాడు. ఇది మనకు అవసరమా? పెద్దోళ్ళు ఏం చెప్పారో తెలుసా? మిత్రుడు అన్నవాడు పక్కన ఉన్నా లేకపోయినా పర్వాలేదు, శత్రువు మాత్రం ఎప్పుడు పక్కనే ఉండాలని చెప్పారు. ఇదిరా నా క్లారిటీ, అర్థమైందా? క్లారిటీ, రిచ్ క్లారిటీ. హలో సందీప్, నేనమ్మా చిన్నబాబుని మాట్లాడుతున్నా. యా అంకుల్. సందీప్, శ్వేతకి యాక్సిడెంట్ అయిందమ్మా. ఇప్పుడు ఎలా ఉంది అంకుల్? నౌ షీస్ ఫైన్. కాకపోతే గత 6 నెలలుగా జరిగిన విషయాలన్నీ మర్చిపోయింది. వాట్? మీ గొడవతో సహా. ఓ అవునా? నేనేం చెప్తున్నానో అర్థమైందిగా? యా అంకుల్, నేను అక్కడికే వస్తున్నాను. ఓకే కమ్. సందీప్ గారు రండి రండి, మీరు వస్తున్నారు, నాకు ఆల్రెడీ ఫోన్ వచ్చింది. ఫుల్ క్లారిటీ, రండి, నో ప్రాబ్లం. ఎరా క్లారిటీ, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? కూల్. ఏ హాయ్ శ్వేతడ్డ. ఎవరు చూడలేదు కదా. మై గాడ్. ఎందుకు నా హాస్పిటల్కి రాలేదు? నైస్ క్వశ్చన్. నాకు తెలియదు. ఎందుకు తెలుసుకోలేదు? అంటే డార్లింగ్, ఫారెన్ డెలిగేట్స్, బిజీ ఆఫీస్, టెన్షన్స్. నిన్ను నా ఉడ్బి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు దీని ఎలా కాల్ చేయాలి? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఎవరు సార్ మీరు? అచ్చం గుర్రంలాగా ఉన్నారు. నువ్వెవరు? అది నేను నేను పేపర్ ఇవ్వడానికి వచ్చిన జెంటిల్మెన్ సార్. నేను వస్తాను సార్. రైట్. అయ్యా దారిటు పేపర్ ఇటు. రై, శ్వేతకి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని కాదు, నాకు క్లారిటీ కావాలి, ఫుల్ క్లారిటీ కావాలి. గతాన్ని మర్చిపోయింది. అయితే నాకు ఇచ్చిన 10,000 రూపాయల గురించి మర్చిపోయింది. మీ ఇద్దరు గొడవపడిన విషయం అది మర్చిపోయింది. అందుకే ఇద్దరు క్లోజ్ అయిపోయారు. అయితే నేను వెళ్ళి చెప్పేస్తా. రై ఆగు, 10,000 మ్యాటర్ నేను కూడా చెప్పేస్తా. ఓకేనా? హూ ఆర్ యు? ఎవరు నువ్వు? ఎప్పుడు గొడవ పడ్డారు? గుడ్. నాకేం తెలుసు? నాకేం తెలీదు. గుడ్ బై. యా, జెంటిల్మెన్ అగ్రిమెంట్. నా చేతిలో కొట్టుంది. లైక్ ఇట్. ఓకే బాయ్. డూ యువర్ వర్క్. ఏమైంది? రా కూర్చో. ఏంట్రా సెటిల్ అయిపోయామని హ్యాపీగా ఉందా? మరి శ్వేత ఉడ్బి అండి మా. ఉడ్బియా? మంచి సౌండ్ పార్టీలో ఉండరా.
మన పని అయిపోయింది మావా. పద మూటమల్లి చదువుకుని వెళ్ళిపోదాం. పదరా, మనకేం పని ఇక్కడ. రే ఎవ్వరొచ్చినా శ్వేతను వదిలేసి వచ్చే ప్రసక్తే లేదు. రామాకరా, శ్వేత పెళ్లి చేసి బంతి భోజనాలు వడ్డించి ఆకు ఒక్కేసుకొని నిదానంగా నువ్వు తినేసిరా, నేను బయలుదేరతా. రే మనం ఇక్కడే ఉండాలిరా. నువ్వు ఉండరా, నేను వెళ్తాను. నువ్వెవరు? పేపర్ బాయ్ కాదు, నా ఫ్రెండ్వి, నా క్లోజ్ ఫ్రెండ్వి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు తట్టుకోగలవు, తట్టుకుని నుంచోగలవు. ఏంట్రా పరిగెత్తావు కదా, పద పద. అవును, అర్ధరాత్రి రమ్మంటారా? నేను అలాంటోని కాదు. నేనే కాదు, వదులుతారా నన్ను? శ్వేత వస్తుందా? ఏయ్ శ్వేత డార్లింగ్, ఎక్కడికి వెళ్ళాలి? నేను డ్రాప్ చేస్తాను కదా. శ్వేత నా కార్ అక్కడే ఉంది, దాంట్లో వెళ్దాం పద. థ్యాంక్ యూ సార్, నేను తీసుకెళ్తాను, మీరేం కంగారు పడకండి. నేను నీతో మాట్లాడానా? నువ్వు కొంచెం ఆ శ్వేత మౌనం ఆగు. సరే ఒక్క నిమిషం. విషయం ఏంటంటే మేడం గారిని డ్రాప్ చేయడం అంటే మా యొక్క వీడు డ్రైవర్, వాడు వాచ్మెన్. అవును. నువ్వెవరు? ప్యాంట్ చదివిపోయింది. జీసస్ క్రైస్ట్, సూపర్ క్వశ్చన్ మ్యాన్, సూపర్. చచ్చిపోతున్నాడు. నేను ఎవరంట? వాట్ ఆమ్ ఐ హియర్ మ్యాన్? యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ హిమ్. వీడెప్పుడు? చెప్పమా. వాడు వాచ్మెన్ కూడా ఉన్నాడు, డ్రైవర్. వీడెప్పుడు? అదేరా, ఐ యామ్ ద డ్రైవర్. ఆయన ఎంత కావాలి చూస్తున్నాడు? He is my car cleaner. క్లీనర్ సార్. Yeah. క్లీనర్. అనవసరంగా నేను కార్ క్లీన్ చేసేనే. అయ్యా, రేపు నుంచి నువ్వే క్లీన్ చేయాలి. డ్రైవర్ నుంచి ఏందండి? ఏంది అన్యాయం? ఇప్పుడు స్టార్ట్ చేస్తా. క్లాత్ ఉందా నా దగ్గర? ఒరేయ్ మిత్రుడు అంటే నువ్వేరా. నీ మొహమ్మ అండ ఎంత ఫాస్ట్ గా ఉన్నారా ఈ విషయంలో మాత్రం. నీ లవ్ ప్రాబ్లం నేనారా క్లీనర్. నేను తోడవటం ఏరా ప్రాబ్లం. నువ్వే డ్రైవర్ కాదురా, నీకు అసిస్టెంటారా? న్యూలీ అపాయింటెడ్? అవును సార్. చెప్పింది వినట్లేదు, జాబ్ నుండి తీసే. అలాగే సార్. సరే సార్, ఓకే సార్. Guys, stop it. I have to go. యా శ్వేత, విల్ గో. సార్ ఒక్క నిమిషం. రండి సార్. జస్ట్ సెకండ్. సార్ మీరు కోటీశ్వరులు, అమ్మాయి గారి ముందు ఎందుకు చీప్ గా బిహేవ్ చేస్తున్నారు? డ్రైవర్ పని డ్రైవర్ చేసుకుని అని. కమాన్ కీప్ దట్. యు ఆర్ రైట్. యా. డ్రైవర్ సార్, డ్రైవర్ సార్ పిలుస్తున్నారు. సార్. కార్తీ. ఓకే సార్. సంతోషం. శ్వేత, యు క్యారీ ఆన్. Thanks. ప్లీజ్. రే వచ్చి కూర్చోరా. కూర్చోరా. చెయ్యమగరా. యా శ్వేత డార్లింగ్, ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకేనా? యా ఆల్రైట్. ఒక్క కాల్ అంతే. ఐ విల్ బి దేర్. బాయ్ బాయ్. yes. బాయ్ శ్వేత. చూసావా, డ్రైవర్ కాబట్టి వెనకాల కూర్చొని వెళ్ళింది. దట్స్ మై గర్ల్. ముందు కూర్చుంటే ఏంటి, వెనక కూర్చుంటే ఏంటి? వెళ్ళింది వాడితోనే కదా. శ్వేత ఎక్కడికి వెళ్ళాలి? శ్వేత కాదు, మేడం. మేడం ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఆఫీస్. దారి తెలుసా? నాకెందుకు తెలీదు, మన ముగ్గురం అక్కడే పనిచేస్తున్నాం. మన ఇద్దరం ఫస్ట్ టైం కలిసింది కూడా అక్కడే. ఏం కంపెనీలో ఏంటో తెలియట్లేదు, శాలరీ లేవు. శ్వేత, మన ఇద్దరం ఇదే కంపెనీలో వర్క్ చేసాం, ఇంకా గుర్తు కార్తీక్. హాయ్, ఏమైపోయావరా? హాయ్ శ్వేత. వీళ్ళంతా మన కొలీగ్స్. వీళ్ళు కూడా గుర్తులేరా? సరే పద. అరే ఏమైందిరా? ఇదిగో ఇదే నీ క్యాబిన్, తెలుసా? మనం ఇక్కడ పని చేసామా?
అవును. అబద్ధం చెప్పట్లేదు కదా? నో, నేను అబద్ధం చెప్పినా వీళ్ళు అబద్ధం చెప్పరు కదా. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? కార్తిక్, సార్. శ్వేత, what happened to you both? సార్. Can't you just inform the office before taking the leave? సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ us. You both are fired. హే, హూ ఆర్ యూ? I'm the MD. హౌ కెన్ యూ ఫైర్ మీ? నేను ఇంకా జాయినే కాలేదు. గుడ్ బై. శ్వేత, సార్ ప్లీజ్. శ్వేత, శ్వేత ప్లీజ్. ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ. చదువుకుందాం. ఏంట్రా, ఏం నాటకాలు ఆడుతున్నావు? ఏంటి? నువ్వేమో లవర్ అంటున్నావు, అదేమో తెలియదు అంటుంది. ఏయ్, అదంతా నీకు సంబంధం లేని విషయం. ప్లీజ్ లివ్ ఇట్. ఉద్యోగం ఎలాగో పోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? బీచ్. శ్వేత, అలలు ఏం చెప్తున్నాయో తెలుసా? నీకు పిచ్చి పట్టిందని చెప్తున్నాయా? కాదు, మనిద్దరి జోడి చాలా అందంగా ఉందని చెప్తున్నాయి. నీకు ప్రేమ పిచ్చి ముదిరింది, ఇంకా ఆపు. శ్వేత, 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 శ్వేత ఆగు. శ్వేత, నేను చెప్పేది ఒక్కసారి విను. నా మాట విని నాతో వచ్చాయి. నేను మహారాణిలా చూసుకుంటాను. ఎలారా చూసుకుంటావు? అసలు నీ దగ్గర ఏముంది? మంచి జాబ్, బాగా సంపాదిస్తున్నాను. ఇంకేంటి ప్రాబ్లం? జాబా? అది పోయిందిగా. ఆ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ సంపాదిస్తాను. డ్రైవర్ జాబా? శ్వేత ప్లీజ్ స్టాప్. శ్వేత, ఒకసారి నేను చెప్పేది విను. మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా? అవును. 6 నెలలుగా కలిసి ఉంటున్నాం కదా? అన్నీ నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. శ్వేత, నేను సముద్రంలో దూకేస్తాను. నేను సముద్రంలో దూకి చచ్చిపోతాను. ఆల్ ది బెస్ట్. రే మా చెప్పేది అన్ని గుర్తొస్తున్నట్టున్నారా? మొత్తం తిరిగి చూసుకుంటుంది. కార్తీక్, ఏంట్రా అంత బిల్డప్ ఇచ్చావు? ఇక్కడ నువ్వు ఉండేది? వావ్, ఎక్సలెంట్ ఫ్లాట్. నీ హ్యాట్ లాగే నీ ఫ్లాట్ కూడా చాలా అందంగా ఉంది. శ్వేత, It's so hot. శ్వేత, వెళ్దామా? పద, రారా. అయ్యా, నేను రానురా బాబు. అయ్యో, శ్వేత, శ్వేత, నీకేం గుర్తు రావట్లేదా? శ్వేత, 2 నెలలుగా మన ఇద్దరం ఈ ఇంట్లోనే కలిసి ఉంటున్నాం తెలుసా? వాట్? నేనా ఇక్కడ నీతో ఇక్కడున్నానా? నీకేమైనా పిచ్చా? నాకు పిచ్చి. ఐఎమ్ మ్యాడ్. ఇది గుర్తులేదా నీకు? మ్యాడ్. ఐఎమ్ మ్యాడ్.
Damn it, we are like a couple in the same room, yaar. You don't remember? Two months. I'm mad. I'm mad. I'm mad. Yes. You go. Please go. Wait in the car. Go. నువ్వు వెళ్ళు శ్వేత. ఓకే. శ్వేత ఏం లేదులే వెళ్ళు. రేయ్, కార్తీక్ రేయ్ ఏముందిరా? ఏం లేదురా. ఏంట్రా ఇది కన్నీరేంటి? ఐఎమ్ ఫైన్ రా. నువ్వు వెళ్ళు. రే నువ్వు మామూలు నేను చెప్పేది వెళ్ళు. ఏడకురా. ఐఎమ్ ఓకే రా. ఏం లేదు. ఏమైంది మా? నువ్వు వెళ్ళు. పద నువ్వు కూడా రా, ఇద్దరు వెళ్దాం పద. నేను లగేజ్ తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు. అరే నేను వస్తాను రా ప్లీజ్. ప్లీజ్. హే ఏంటిది వీళ్ళు ఇంకా రాలేదు? నాకేం తెలుసు ఏంటిదంతా? ఇది నిజంగా వాలీలేనా లేదా నువ్వే ఏదైనా డ్రామాలు ఆడుతున్నావా? అసలే లేట్ అవుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నువ్వొక్కదానివి. ఛ. రేయ్ వచ్చి కూర్చో. వస్తారు. వస్తారు కదా? ఇల్లు వాళ్ళదే కదా? యా వాళ్ళదే, ఇల్లు వాళ్ళదే. అయితే వస్తారు. వస్తారు. యా వస్తారు. You know, I'm really very busy person. Actually, you know, I don't have the time to wait for Shweta here. But, you know, కానీ కొన్ని అలా జరిగిపోతుంటాయి ఇలాగా. శ్వేత ఎక్కడికి వెళ్ళావు? ఈ టైంలో ఆఫీస్ ఏంటి? ఆఫీస్ నుంచి బయలుదేరి చాలాసేపు అయిందంట కదా, ఎందుకు ఇంత లేట్? ఏంటి నన్ను ఫాలో అయ్యావా? అది కాదు శ్వేత. స్టాప్ ఇట్. మీతో మాట్లాడడం నా టైం వేస్ట్. ఎట్లయినా చావండి. డార్లింగ్ నాకంతా తెలుసు. నువ్వు ఎందుకు శ్వేత అనుకోబడతావు? నీకు ముందరే చెప్పాను నిన్ను వదలనని. బ్రదర్ తారతో వెళ్ళు బ్రదర్. సిస్టర్ నీకు చిన్న కథ చెప్తా. నువ్వు శ్వేతను ప్రేమిస్తున్నావు కానీ తను ఒప్పుకోవట్లా. మావాడు శ్వేతనే ప్రేమిస్తున్నాడు, వాడిని ఒప్పుకోవట్లేదు. ఇకపోతే తార మావాడిని ప్రేమిస్తుంది, ఇక్కడ మావాడు ఒప్పుకోవట్లేదు. దీన్ని బట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే హార్స్మెన్ గారు, తారా ఇక్కడ ఉంటే వీటన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నువ్వు రా తారా. మొత్తం చెప్పని రా. శుభ్రంగా మాట్లాడి వెళ్ళేదాన్ని పర్మనెంట్ గా ఇంట్లోనే సెట్ చేసావు కదరా. నేను అట్లా అనుకోలేదు మావా. నేను ఆడికి ఒకటి చెప్పబోతుంది, ఇంకోటి అర్థమైంది మా గుర్ర మొహం వాడికి వాటి అట్టు తీసుకుపోతాను. పదా పద బావా. ఓకే అనుకున్నదొక్కటి అయినది ఒకటి, అనుకున్నదొక్కటి అయినది ఒకటి. బొల్చాకొచ్చిందిలే గుల్ పెచ్చ. ఓకే బొల్చాకొచ్చిందిలే బుల్ బుల్ పెచ్చ. సూపర్గా ఉందిరా భజన ఛానల్. నీ మొహమ్మండ ఏమైందిరా? ఏం జరిగింది? ఇప్పుడు ఏ మూత నన్ను క్లీన్ చేసావా బండోడు?
వంట రూమ్ బాత్రూమ్ తేడా లేకుండా మొత్తం తినిపిస్తున్నాడు ఏం లేదా ఊరుకోరా. ఏడిపోతుందా మా ఇంట్లో వాళ్ళు చూసి చెప్పిరా నీ ప్రేమ కోసం అని చెప్పి వచ్చి క్లీనింగ్ జాబ్ రమ్మని ఉన్నారు. బాధపడకురా. ఏమైంది చెప్పు. ఒరేయ్. కార్తీక్ కార్తీక్ ఏంటోరా ఇప్పుడు కూడా శ్వేత పిలిచినట్టే అనిపిస్తుంది. వినిపిస్తుందా? కార్తీక్ రేయ్ శ్వేత పిలుస్తుందిరా. పోరా, పిలుస్తుంది పోరా. ప్రేమ కోసమై వలలో పడినే పాపం కార్తీక్. ఎక్కడికి వెళ్తున్నావురా? శ్వేత పిలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి శ్వేత ఏంట్రా? మేడం శ్వేత మేడం అన్నాడు. మేడం. ఓకే సార్, అలాగే సార్, తప్పుకోండి సార్, వెళ్తా. శ్వేత రమ్మన్నా కూడా నా పర్మిషన్ లేకుండా నువ్వు పైకి వెళ్ళకూడదు. రేని మా ఒక్క నిమిషం మా నేను ఉన్నాగా, నేను మాట్లాడతాను. నువ్వేంట్రా మాట్లాడేది? నీకు అసలు బుద్ధుందా? నువ్వు ఆనందినావు, రేయ్. పెన్షన్ తింటున్నావా? నీ పాటి నువ్వు వెళ్తున్నావు, తిరుగుతున్నావు, తింటున్నావు, బాగా ఎంజాయ్ చేస్తున్నావు, ఏమీ ఆలోచించావు. పైన ఒక అమ్మాయిని పెట్టావు, ఆ పిల్ల తింటుందా తాగుతుందా ఏమన్నా పట్టించుకున్నావా? అవన్నీ వదిలేసి అందంగా హుందాగా గోర్ఖా పని మాత్రం సూపర్ చేస్తున్నావు. గుర్కానా? Yes. ఏనా? రేయ్. ఓ యు నో వన్ థింగ్, తార వెళ్ళిపోతానంటుంది. వెళ్ళిపోయిందంటే నువ్వు తెచ్చిన పర్పస్ సర్వే అవ్వదు కదా, అది చూసుకో మరి. యా నిజమే. క్యూట్ బాయ్. ఐ నో, ఐ లైక్ ఇట్. గో ఫర్ బాయ్. మమ్మ నువ్వు పోరా. వెళ్ళనా? పో మామ. వెళ్ళమంటావా? పో మామ. షూరా? ఇప్పుడేనా? శ్వేత, I am coming. అవును, వెళ్ళు. ఈ గురక పని నుంచి క్లీనర్ నుంచి గురక అయ్యానా? నువ్వు ఎంజాయ్ రా, నువ్వు ఎంజాయ్. చెప్పు శ్వేత. ఎన్నిసార్లు పిలవాలి? ఎందుకు రాలేదు? శ్వేత, నన్ను పిలిచావా? ఏంటో చెప్పు శ్వేత. సారీ సారీ సారీ, వచ్చాను కదా, ఏంటో చెప్పు. ఓకే, ఇదిగో ఏంటిది? నీ శాలరీ. ఎందుకు శ్వేత, ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? నా మీద నీకు ప్రేమ లేదా? అబ్బా మొదలు పెట్టేశావా? నీ టార్చర్ నేను భరించలేకపోతున్నా. నువ్వెవరో నాకు తెలీదు, పో. సరే సరే, నీ గురించి నాకు మొత్తం తెలుసు. ఏంట్రా తెలుసు? ఏం తెలుసు? నాకే డ్రెస్ ఇష్టం? షార్ట్స్. కాదు, చుడిదార్. నాకే పువ్వు అంటే ఇష్టం? రోజ్. ఏం కాదు, మల్లెపూలు. నాకే కలర్ ఇష్టం? ఆఫ్ కోర్స్ వైలెట్. కాదు, రెడ్. అర్థమైంది కదా? నా గురించి నీకు ఏమీ తెలీదు. సో ప్లీజ్ శ్వేత, ప్లీజ్. బావా బావా ఎందుకు ఏడుస్తున్నా? అదేం లేదురా, ఇది ఏడుపు కాదురా, ఆనంద బాష్పాలు. ఈరోజు నాకు క్లారిటీ వచ్చిందిరా. ఇన్ని రోజులు నేను తను అర్థం చేసుకోలేకపోయాను. మేబీ అందుకే ఎప్పుడు చూసినా సినిమాకి వెళ్దాం, పబ్కి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం, అదే ఆలోచించాను తప్ప తనకేమిష్టం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనుకుంటుందో ఎప్పుడూ ఆలోచించలేదురా. నా ఆఫీసు, నాకు ఏ కలర్ ఇష్టమో తనకు అదే నచ్చేది. అక్కడికి వెళ్దాం, నాకు ఇష్టం అంటే ఓకే, నీ ఇష్టమే నా ఇష్టమని ఒప్పేసుకునేది. ఎప్పుడు తనకి ఏది ఇష్టమో, ఏం కావాలో, తను ఎలా ఉండాలి అనుకుంటుందో, తనకేమేం కావాలో ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోలేకపోయానురా. నా కోసం తను వైలెట్ డ్రెస్ వేసుకుందిరా, నాకిష్టమని షార్ట్స్ కూడా వేసుకుందిరా. అరే ఫణి, తనకి రెడ్ అంటే ఇష్టం రా, వైలెట్ కలర్ అంటే అస్సలు ఇష్టం లేదు, చుడిదార్ అంటే ఇష్టం రా. నా కోసమేరా. ఇంతకాలం దగ్గరగా ఉన్నప్పుడు
తన విలువేంటో నాకు తెలియలేదురా. ఈరోజు తన విలువేంటో తెలిసింది దూరంగా ఉన్నప్పుడు. ఇట్స్ నాట్ లేట్, ఇట్స్ ఓకే. అట్లీస్ట్ తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తన ఇష్టాలేంటి, టేస్ట్లు ఏంటి, ఎలా ఉండాలనుకుంటుంది తెలుసుకుంటా. ఇప్పటికైనా టైం ఉంది. ఇది డెఫినెట్గా తన మనసు గెలుచుకుంటాను. అదిరా బావ, ఇప్పుడు నా ఫ్రెండ్ అనిపించుకున్నావు. పద, ఇంకెప్పుడు ఏడవకు. పదరా బావా, పదరా. ఇడ్లీ రెడీ. ఇడ్లీయా? నాకొద్దు, ఐఎమ్ లీవింగ్. హే, నువ్వు వెళ్ళిపోతే ఇలాగా నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోద్ది. ఇడ్లీ, వైట్ ఇడ్లీ, ఇట్స్ నైస్ యు నో. ఇక్కడ ఇది స్పెషల్. నాకొద్దు, ఐఎమ్ లీవింగ్. రియల్లీ ఇది చాలా బాగుంటుంది. మావాడు చాలా బాగా చేస్తాడు. నేను ఇంతకు ముందే తిన్నాను. నేను ఇడ్లీయే తింటాను ఫ్రమ్ మొత్తం మార్నింగ్, ఈవినింగ్, నైట్. ఇడ్లీ ప్లీజ్ నా కోసం ఒకటి. ఏయ్ ప్లీజ్. గుడ్. ఏదో ఆకలిగా ఉంది కాబట్టి. ఓ ఓకే, గుడ్ గర్ల్. యా, వన్ మోర్. ఆ కార్తిక్ కన్నా నువ్వే బెటర్. రియల్లీ? ఇంతకీ వాడెక్కడా? కార్తిక్, హే హి ఈస్ ఇన్ శ్వేత రూమ్. ఐ విల్ కమ్ బ్యాక్. యు ఈట్ ఇడ్లీ, ఓకే? కార్తిక్. సారీ శ్వేత. కార్తీక వాడు ఇక్కడ ఎందుకుంటాడు? ఏ అది కాదు, ఇంతకుముందు పైకి వచ్చాడు కదా, సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో ఇది నా పర్సనల్ బెడ్రూమ్. నా మాట మీద నమ్మకం లేదా? నమ్మకం. నన్నే అనుమానిస్తున్నావా? ఇందాక అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. నువ్వేంటి ఇక్కడ? నేను లేనుగా ఇక్కడ. నువ్వు ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇక్కడే సార్. నువ్వు ఇక్కడ. నేను ఇక్కడ ఏంటంటే వాచ్మ్యాన్. సార్ నేనే సార్ వాచ్మ్యాన్. నేనే. నువ్వు? నేనే. మరి పేపర్ కమ్ వాచ్మ్యాన్ కమ్ మల్టిపుల్ సర్వీసెస్ అన్ని నేనే. మై సెల్ఫ్. Good. I'm the watchman. Okay. I'm servant. I'm cleaner. I'm paper boy. I'm watchman. Thank you, sir. Thank you, sir. Yeah. శ్వేత, వాట్ కార్తిక్? నేను చెప్పేది విను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. సందీప్తో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. నువ్వు చెప్పేదంతా నిజమే అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ టూ లేట్. ఏం మాట్లాడుతున్నావు? You better start seeing someone else. Bye. Hey. ప్రియా నీ వల్లే నేనిల్ల అయ్యానే శూన్యంలా కలనై మిగిలాగా. ఓ ప్రియా నీ వల్లే నేనిల్ల అయ్యానే శూన్యంలా నీ కలలే కంటున్నా. ఆ జాబిలినే తాకాలన్నా ఆసే వ్యర్థం అన్నా నీ రూపాన్నే నా గుండెల్లో నా దాచుకున్నా. నీ కౌగిలినే చేరాలన్నా ఊహే ఊపిరి పోస్తూ నా ప్రాణమే నిలిచే ఏనాడైనా వస్తావంటూ. ఓ
పలుకు బయటికి మాత్రం మౌనంగా ఉందే. హృదయంలో నా దూరం ముల్లై గాయం చేస్తున్నా, నీ దరి చేరాలన్న ఆసే బాధను ఓదార్చే. నిన్ను కలిచే భావాలన్నీ సుఖలోని కావ్యాలై, తెలుపలేక నా సంతాపం చెరిపేగిసే అలలై. నువ్వే స్వర్గం, నువ్వే నరకం, నువ్వరవాలేకే శాపమో. ఓ ప్రియా, ఓ ప్రియా, నీ వల్లే నేనిల్లా అయ్యానే శూన్యంలా నీ కలలే కంటున్నా. కలలో రాత్రి నాదరి చేరి ఒడికే చేర్చావే, మాటల్లోని హాయిని పంచి నన్ను నవ్వించావే. అలిగిన నన్ను గారంగా నూలాలించావే, నీ శ్వాసంలో నా ప్రాణాన్ని పదిలం చేశావే. కనులు తెరిచి చూశానే నువ్వు ఎదురులేవుగా, గతం నిజము కాదంటూ నిలిచి నువ్వు స్వప్నంగా. పిచ్చే పగాయి సావే నీడై నన్ను వెంటాడే నీ ప్రేమలో. ఓ ప్రియా, ఓ ప్రియా, నీ వల్లే నేనిల్లా అయ్యానే శూన్యంలా నీ కలలే కంటున్నా. శ్వేత, అసలు మనం ఎంత అన్యోన్యంగా ఉన్నామో తెలుసా? నా కోసం నువ్వు, నీకోసం నేను, చిన్న చిన్న పట్టు విడుపులు, ఎంత ఆప్యాయంగా ప్రేమగా. ఒకసారి ఒక చిన్న పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడెవరో అమ్మాయి నా మీద పడిందని నీకెంత కోపం వచ్చిందో గుర్తుందా నీకు? ఆ రోజు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎవరు అని నువ్వు చూపించిన ఫీలింగ్ ఉంది చూసావా? అప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన ప్రేమ, ఆ ప్రేమ కావాలి శ్వేత నాకు. దానికోసమే ఈ పోరాటం, దానికోసమే ఈ ఆరాటం. ప్లీజ్ శ్వేత, అర్థం చేసుకో. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, కానీ నాకిప్పుడు ఏమీ గుర్తులేవు. ప్లీజ్, నాకిప్పుడు ఏమైందో కూడా అర్థం కావట్లేదు. శ్వేతమ్మ, నీకు విషయం చెప్తాను, తప్పుగా అర్థం చేసుకోరు కదా. ఏంటి కాంతారావు, చెప్పు. ప్రేమించడానికి ఉట్టి డబ్బుంటే సరిపోదమ్మా, మంచి మనసు ఉండాలి. నాకేం అర్థం అవ్వట్లేదు. సందీప్ బాబు కోటీశ్వరుడు కావచ్చు, కానీ కార్తీక్ బాబు గుణంలో అతనికంటే కోటీశ్వరుడు. మనకి కావాల్సిన వాళ్ళని మనం ఎప్పుడు వదులుకోకూడదమ్మా. కార్తీక్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వదిలేసి నీ కోసం, మీ ప్రేమ కోసం మన ఇంట్లో డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. అర్థం చేసుకోండమ్మా, అతనికంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరూ దొరకరు. మీకు అన్ని విధాలుగా సందీప్ కంటే కార్తీక్ బాబే మంచిదమ్మా. రోజా తోటలో రోజా పువ్వులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఏది పట్టుకోవాలో మన చేతిలో ఉంది. అర్థం చేసుకోమ్మా. నేను చెప్పింది తప్పుగా ఉంటే నన్ను క్షమించమ్మా.
క్లైమేట్ చాలా బాగుంది కదా. ఏ ఆగవే, శ్వేతతో ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కంపు చేసావు కదే. ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమించాలా? గన్ను పెట్టి డిష్ అంటే ప్రేమించేస్తారా? అలా అయితే సద్దాం హుస్సేన్కి దేశమంతా లవర్స్ ఉంటారు. ఏంటి అసలు ఏంటి చెప్పు? మీ అన్న పెద్ద రౌడీ అనుకుంటున్నాడా? నువ్వు పెద్ద దాదావేంటే? మీ అన్న పెద్ద పిస్తా, నువ్వు దాదా. నేను మీకు భయపడాలి? హే, సమయం వస్తే ప్రేమించిన ప్రతి ఒక్కడు పెద్ద రౌడీ. నేను కూడా రౌడీ. రమ్మని చెప్పు మీ అన్నయ్యని. గనుందా? లేదు. లేదు. నేను చూడను కన్నా నేను చూడను బుల్లెట్టా. దా దా రమ్మని చెప్పు. ఏంటి ఏంటి అలా చేస్తున్నావు? ఏంట్రా? ఏంటి తాగొచ్చు గొడవ చేస్తున్నావా? నన్నే కొడతావా? కొట్టాను. నేనేంటో చూపిస్తాను. పో పో. హే తారు కూడా పోరా. ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉందేంట్రా? ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? మీరు క్లారిటీగా అడిగితే నేను క్లారిటీగా బదులు చెప్తాను. అందరూ ఎందుకు, ఎక్కడికి, ఎప్పుడు వెళ్ళారు? ఇప్పుడు క్లారిటీతో చెప్తా. మన పెద్ద ద్వారా సందీప్ బాబు, శ్వేత మేడం వీళ్ళందరూ కలిసి పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికా? ఎవరి పెళ్ళికిరా? వాళ్ళ పెళ్ళికే. వాళ్ళ పెళ్ళి ఏంట్రా? అవును, ఈరోజు వాళ్ళ పెళ్ళే. ఎక్కడ్రా? ఇక్కడే. ఇక్కడే మారుతి గార్డెన్స్ లో. ఆ మారుతి గార్డెన్స్ ఎక్కడుంది? ప్రేమించింది నువ్వు, వెళ్ళి వెతుక్కో. డేవిడ్, రేయ్, నా చెల్లి మీద చేయి చేసుకుంటావురా? రే డేవిడ్, కోపం చూపించడానికి ఇది టైం కాదు. తర్వాత చూసుకుందాం, వెళ్ళిపో. చెల్లెలు డ్రాప్ అయింది, పండుదలే. జాగ్రత్త. కతిక్ బాబు, ఏంటిదంతా?
కాదు బాబు ఆగండి ఆగండి కాదు కాదు బాబు ముందెళ్ళి బిల్లాపు ఎక్కడ పెళ్ళెక్కడ మార్టీ గార్డెన్స్ లక్డీ కపుల్ చచ్చిపోతాయి Car is not allowed inside. Stop here. మీరు నన్ను దాటిపోలేరా? ఆగండి. ఈ కళ్యాణ మండపంలో ఈ పెళ్లిళ్ళు జరిగాయి. మీరు నా చేతిలో 1000 రూపాయలు పెట్టినా సరే మిమ్మల్ని లోపలికి పంపానంటే పంపాను అంతే. 2000 పని అవుద్దా? జెంటల్మెన్ అగ్రిమెంట్ ఫాలమే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు. అరే తాగుతుందా మండపానిక మందు షాపరా? రండి రండి. ఇదే కళ్యాణ మండపం. పెళ్ళి ఎక్కడ జరుగుతుందిరా ఇక్కడ? పెళ్ళి ఎక్కడ జరుగుతుందా నాకేం తెలుసు. మరెందుకు తీసుకొచ్చారు మీరు ఇక్కడికి? కళ్యాణ మండపం అడిగారు, కళ్యాణ మండపం ఎక్కడ చూపించాను. కళ్యాణ మండపం రా నీ? పెళ్ళి అక్కడ కాదు, ఇక్కడ. పదరా. అరే నీకు వచ్చా చెప్తానండి. ఎక్కడ? అయిపోయిందిరా, కరెక్ట్ టైంకి వచ్చాం. థూ, మనం ఎప్పుడు లేట్ అయినారా? అయిపోయింది. చూడు ఎలా నవ్వుతున్నారు. సార్ ఒక్కసారి మాడి కంగ్రాట్స్ చెప్పండి సార్. నైస్ డెకరేషన్ అంకల్, నైస్ కళ్యాణ మండపం, థ్యాంక్ యూ సార్. నైస్ కపుల్. అయ్యా థ్యాంక్స్. నైస్. ఇంకా పద. ఒక్కసారి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పారా? పద పద. కంగ్రాట్స్ చెప్పావా? షేక్ హ్యాండ్ ఇచ్చి మరి. జీవితం ఏంటి ఎలా తయారైంది? పద నాయనా చూడరా. ఏడవకరా, ఫోటోలకు పడాలిగా. పద పదరా. హలో హాయ్ హాయ్. సభకు నమస్కారం. నైస్ డెకరేషన్, నైస్ కపుల్. కంగ్రాట్స్. హే కంగ్రాట్స్. సూపర్. ఫోటోగ్రాఫర్స్ రెడీ. ఫోటోగ్రాఫర్స్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అందుకు కూడా లేటరా? బాబు వెళ్దామా? భోంచేసి వెళ్ళండి అమ్మా. భోజనాలు ఉన్నాయా? నేను తినలేదు, భోజనాలు ఉన్నాయా సార్? పనులు తింటున్నారమ్మా, వెళ్ళండి. పనులు తింటున్నారంట్రా? నేను డ్రైవర్ని, క్లీనర్. భోజనాలు ఇట్టేనండి. అట్టే ఉంటారా? ఏంటిరా ఇంత లేట్? ఫోటోగ్రాఫర్స్ కూడా వెళ్ళిపోయారు. ఓ అందుకా? నేను ఇంకేదో అనుకున్నానులే. అందుకే రే కొట్టింది నన్నురా. పర్లేదు బావా, నేను బాధపడతా. బొమ్మని అనుకుంటున్నావా ఆడుకోవడానికి? ప్రేమ అనేది ఆట కాదురా, 2 హృదయాల్లో పుట్టే పవిత్రమైన బంధం. ఆ విషయం నీకు తెలియాలని మేమిలా చేశాం. అంటే నువ్వేమీ మర్చిపోలేదా? అవును. I want కార్తిక్ పాపా. నేనేం చెప్తాను అలా చెయ్యి. ఓకే ఓకే. ఓ గాడ్. మరి పెళ్ళి? అది నాటకమే. ఇంకొకసారి ఇలాగా చేసావంటే చంపేస్తా. అక్కడ భోజనాలు లేవంట.
లేరా కంగారు పడకు. Yeah, just check it out. It's real story.